నమస్కారం. నేను మీ వీరయ్య స్వామిని వనస్థలిపురం. శ్రీశైల మహాక్షేత్రంలో 6 సంవత్సరాలు వేదం నేర్చుకొని, దాదాపుగా 20 సంవత్సరాలుగా అటు జ్యోతిష్యంలోను, ఇటు శాస్త్రంలోను, అటు వైదిక పురోహితంలోను శ్రీ భ్రమరాంబిక సమేత మల్లికా దేవస్థానం వనస్థలిపురంలో 20 సంవత్సరాలుగా ప్రధాన అర్చకులుగా పనిచేస్తూ, మధ్య మధ్యలో ఇలాంటి కొద్ది వీడియోలు పెడుతూ ఉంటాను. దయచేసి అందరూ శ్రద్ధగా చేయవలసిందిగా మనవి. నేను ఈరోజు మీ ముందుకు తీసుకొస్తున్న విషయం ఏమనగా, గురు పౌర్ణమి సందర్భంగా చేస్తున్నటువంటి వీడియో. గురువు అనగా మన అజ్ఞానాన్ని తొలగించి జ్ఞాన జ్యోతులను వెలిగించేవాడే గురువు. గురుర్ బ్రహ్మ, గురుర్ విష్ణు, గురుర్దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. ఇది చిన్న పిల్లల నుంచి ముసలి వాళ్ళు దాకా ఎవరైనా చెప్పొచ్చు. నోటికి వచ్చినటువంటి మంత్రము గురుగారి యొక్క మంత్రం. ఈ గురు పౌర్ణమి రోజున ప్రత్యేకంగా ఎవరి విద్యలో వాళ్ళు, ఇటు వేదం కావచ్చు, అటు శాస్త్రం కావచ్చు, ఇటు జ్యోతిష్యం కావచ్చు, స్కూల్లో గురుగారు కూడా కావచ్చు, మీ విద్య నిర్వహణ గురువు ఎవరైనా సరే, వారికి ఆ రోజు మీ తోచిన ఒక వస్త్రం కానీ, తాంబూలం కానీ, దక్షిణ కానీ ఇచ్చి వారి యొక్క పాదాలకు మనస్ఫూర్తిగా మనస వాచ కర్మలతో నమస్కారం చేసుకున్నట్లయితే మీరు నేర్చుకున్న విద్యకు ఒక ప్రతిఫలం ఉంటుంది. కాబట్టి గురువే బ్రహ్మ, గురువే విష్ణువు, గురువే మహేశ్వరుడు అని చెప్పి మన శాస్త్రం చెప్పుతున్నది. ఈ ముగ్గురు మించినటువంటి పరమాత్మ కూడా గురువు అనే ఒక భావన ఈ యొక్క మంత్రంలో అర్థం ఉన్నది. ఒక గురువు ఏం చేస్తాడంటే, మామూలుగా ఒక రాయి ఉందనుకోండి, ఒక శిల్పి తీసుకెళ్ళి దాదాపు కొన్ని నెలలు దాని ఒక రాడుతోటి కొట్టి 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 ఒక విగ్రహాన్ని చెక్కుతాడు. అప్పుడు అది ఆ యొక్క పూజకు అర్హత పొందుతుంది ఆ రాయి. అదేవిధంగా ఒక శిష్యుణ్ణి గురుగారు ఒక బండరాయిలాగా తీసుకొచ్చి వానికి ఏ టైంకు ఏమి చెప్పాలి, ఏ వేదం చెప్తే ఏది బాగుపడతాడు, రేపు ముందు సమాజంలో ఏ విధంగా బతకగలుగుతాడు అని ముందు చూపుతోటి వాని మనస వాచ కర్మలతో 3 కాలాల పాటు, అనేక సంవత్సరాల పాటు ప్రతి నిత్యం కూడా వాని వెంబడి ఉండి, ఏ నిమిషానికి ఏ మంత్రం నేర్చుకోవాలి, ఏ నిమిషానికి ఏ శాస్త్రం వల్లే వేయాలి అని చెప్పి వారి వెంబడి ఉండి నడిపించేవాడే గురువుగారు. అలాంటి గురుగారులో మా గురుగారు ఒకరు శివశ్రీ చంద్రశేఖర శివాచార్య మహాస్వామి గారు. శ్రీశైలం వీరశైవ గురుకుల పాఠశాల స్థాపన చేసిన అలాంటి వాళ్ళు దాదాపు 500 మందిని ఈ భారతదేశం అందించిన ఘనత కేవలము మా గురుగారికి దక్కుతుంది. కాశీలో సంస్కృతం నేర్చుకొని బనారస్ యూనివర్సిటీలో, శ్రీశైలంలో దాదాపు 3 సంవత్సరాలుగా ప్రధాన అర్చకం యొక్క ఆ యొక్క పదవిని కూడా చేసి, ఈ యొక్క రాజకీయాలు ఇవన్నీ కూడా అతీతంగా మనకంటూ ఒకటి ఉండాలి, వీరశైవ ధర్మంలో మనకంటూ ఒక పూజారులు బతకాల సదుద్దేశంతో స్వామివారు దాదాపుగా వేద పాఠశాల 25 సంవత్సరాలుగా వస్తుంది. ఇప్పటి కూడా ఏకధాటిగా వీరశైవ గురుకులం శ్రీశైలం నడుస్తుంది అని చెప్పడంలో మా గురుగారికి ఎంత చెప్పినా తక్కువ అని చెప్పి ముగిస్తున్నాను. ఓం నమః శివాయ.